ఫోన్ చేస్తున్నానంటే. హలో చూడు, ఇది నా చెల్లి ఇష్యూ, చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయి చచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపక చేస్తానా? ఇలా ఉంది. ఇక్కడికి వచ్చా. అసలు మనం ఎక్కడికి వచ్చాం? బ్లాక్మెయిల్ చేసింది నా మొగుడా 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 మొగుడా. అమ్మ దీనమ్మ, మన మ్యాటర్ తెలిసిపోయినట్టుంది. హలో, మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. చిచి చిచి. వీళ్ళు కనిపెట్టేశారా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోకింగ్. జోక్ ఏంటిరా జఫ్ఫాగా? ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు, నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్. అరే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే, మీకు తెలిసింది. దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు, నీ వైఫ్కి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఆయన పెళ్ళాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా? నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు. వాడా? ఎవడాడు? వాడే, ఇగో వీడు. వీడా? అంటే ఈ ఫోన్ వాడిదా? మరి మా ఫోన్ ఎక్కడా? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు, నా ఫోన్ కాదు, అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. ఎక్కడ పెట్టొచ్చాడో దొంగ వెధవ. అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ, అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాం, అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారేంటి? ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసన్నది జోక్ చేశా ఊరికే. జోకా? జోకే.
ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? హే, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు, నీ వైఫ్ ని. నా వైఫ్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అయ్య బాబోయ్, వీళ్ళు చెప్పేసేటట్టున్నారే. అంటే గంత కథక బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ చేస్తున్నారు అంతే. ఓ జోకా. పైన నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంటి ఇట్ట హార్మోనియం వాయిస్తున్నావు? అసలు మర్డర్ చేసి మామీ తోసేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మర్డర్ ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చానురా. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇప్పుడు? అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ ఎఫేర్ 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 ఎఫేర్. అబ్బా అన్ని లేవే, మీరు ఎట్లాంటి చెప్తాను. వాడి దగ్గర నుంచి వచ్చింది, ఈ నలుగురు వచ్చింది, నా వస్తాను తీసుకుంటుంది, అంతా వచ్చింది, మొత్తం నా కర్వకు వచ్చింది. అసలు నేను చెప్పేది వినండి. ఏం చెప్పదు? అది ఏం చెప్పకూడదు, నేను వచ్చి చెప్తాను. మీరు 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. ఎంతవాటి డేట్ దెమ్మకలు వాడు రమ్మంటే ఇల్లు వస్తారు.